నవంబర్ 27న గురువారం బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,29,460 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,17,650 రూపాయలు పలుకుతోంది. 1 కేజీ వెండి ధర 1,63,440గా ఉంది. పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధరలు గడిచిన కొన్ని రోజులుగా పెరగడం చూస్తున్నాం. పసిడి ధరలు మళ్లీ ఆల్ టైమ్ రికార్డు దశగా దూసుకువెళ్తున్నాయి. గడిచిన 3 రోజులుగా గమనించినట్లయితే బంగారం ధరలు భారీగా పెరగడం గమనించవచ్చు. అంతర్జాతీయ పరిణామాల ఆధారంగానే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అమెరికా మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణమని చెప్పవచ్చు. ప్రధానంగా డిసెంబర్ నెలలో ఫెడరల్ రిజర్వ్ భేటీ జరగనుంది. ఇందులో కీలకమైన వడ్డీ రేట్లపైన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఫెడరల్ రిజర్వ్ అధికారులు సంకేతాలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాలర్ విలువ బలహీనపడడం గమనించవచ్చు. ఫలితంగా బంగారం ధర పెరగడం ప్రారంభించింది. సాధారణంగా డాలర్ విలువ తగ్గినట్లయితే బంగారం ధర పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా ట్రెజరీ బాండ్లపై నుంచి తొలగించి సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు తరలిస్తుంటారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ ఏర్పడి బంగారం ధర ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఈ కారణంగానే బంగారం ధర పెరగడం గమనించవచ్చు. ఇదిలా ఉంటే బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. బంగారం ధర అక్టోబర్ 20 తేదీన 24 క్యారెట్ల 10 గ్రాములకు 1.35 లక్షల రూపాయలు పలికి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డు కింద కేవలం 6,000 రూపాయలు మాత్రమే తక్కువగా పలుకుతోంది. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర సైతం భారీగా పెరిగిందని చెప్పొచ్చు. ఫలితంగా పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం మరింత భారంగా మారిపోయింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర పెరగడానికి ప్రధానం అంతర్జాతీయ మార్కెట్లు పెరుగుతున్న డిమాండ్ ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇండస్ట్రియల్ డిమాండ్ కారణంగానే వెండి ధర భారీగా పెరుగుతోంది.